హాయ్ హలో నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అయితే చాలా బాగున్నాను, మీరు కూడా అంతే బాగున్నారని కోరుకుంటున్నాను. ఏంటి ఇన్ని పచ్చళ్ళు ముందేసి కూర్చున్నా అనుకుంటున్నారా? సో ఈ రోజు అయితే మనం పచ్చళ్ళు, నాన్ వెజ్ పచ్చళ్ళు పట్టామండి. మనకి వీక్లీ వన్స్ నాన్ వెజ్ పచ్చళ్ళు అన్ని కూడా మనం ప్రిపేర్ చేసుకుంటాము. మన 98 విలేజ్ ఫుడ్స్ లో పికల్స్, వెజ్ నాన్ వెజ్, అలాగే పొడాలు, కారాలు, వడియాలు, అప్పడాలు, స్వీట్ హాట్ అన్ని దొరుకుతాయి. సార్ ఐటమ్స్ సహా మీకు పెళ్ళిళ్ళకి కానీ ఏ శుభకార్యాలకు కానీ సార్ ఐటమ్స్ సహా అన్ని మీకు రెడీగా ఉంటాయి. అండ్ కేటరింగ్ సర్వీస్ ఆల్రెడీ మాకు ఫస్ట్ నుంచి ఉన్నది కేటరింగ్ సర్వీస్ మాట. వైస్ మనం నాన్ వెజ్ పికిల్స్ పెట్టామండి. ఇది వచ్చేప్పటికి బోన్లెస్ పికిల్ మాట. మనం వీక్లీ 1 డే పికిల్స్ కి కేటాయించేస్తాము. నాన్ వెజ్ పికిల్స్ కి ప్రతి వీక్ మనం రిపీట్ గానీ నాన్ వెజ్ పికిల్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం. మన దగ్గర ఇప్పుడు ఇలా చేసిన స్టాక్ ఇది ఇలా అయిపోతుంది 1 వీక్ కి. సో మేమైతే కామన్ గా ఇది ప్రాన్ పికిల్, సారీ బోన్లెస్ కాదు, అది బోన్లెస్ పికిల్. అది వచ్చేప్పటికి 40 kgs ఆఫ్ బోన్లెస్ పికిల్ చికెన్ పెడతాము. ప్రాన్ కూడా 40, రెండు రెగ్యులర్ గా బోన్లెస్ 40 kgs 1 వీక్ లో మనకి ఎంటనే అయిపోతుంది. నేను మళ్ళీ 5th డేకి నేను రెడీ చేసేసుకోవాలన్నమాట. కారాలు ఆడించుకోవడం కానీ, మసాలా పట్టుకోవడం కానీ, అల్లం తెచ్చుకొని ముందే రోజు క్లీన్ చేసుకుని నానబెట్టి పెట్టుకుంటే నెక్స్ట్ డే అల్లం మళ్ళీ పేస్ట్ కి. సో ఇవన్నీ కూడా మేము 5 days కి మేము ప్రిపేర్ అయిపోతే మనం కరెక్ట్గా ఒక రోజు అంతా ప్రిపేర్ చేయడానికి అవుతుంది. 6th డే 7th డేకి అన్ని కూడా రిలీజ్ చేయడానికి అవుతాయి అన్నమాట. 1 డే అంతా ఊరాలి కదండి. సో అందుకని 1 డే ముందు నుంచి మేము ప్రిపేర్ చేసుకుంటే 4th డేకి అన్ని ఓకే అయిపోయినాయి, స్టాక్ చూసుకుంటాం. 5th డేకి మేము తెచ్చుకుంటాం మార్కెట్ నుంచి. 6th డేకి అంత ప్రిపరేషన్, 7th డేకి మనకి ఈజీ అవుట్పుట్ వస్తుంది అన్నమాట ఇలాగా. సో వీక్ లో మాకు 2 days 3 days ఇంచుమించుగా వీటికి సరిపోతుంది. అంత ఎక్కువ సేల్ అనేది మనకి నాన్ వెజ్ పికిల్స్ మీద వెళ్తుంది. సో చికెన్ బోన్లెస్ వచ్చేప్పటికి 40 kgs అండ్ ప్రాన్ 40 kgs, బోన్లెస్ బోన్ వచ్చేప్పటికి 30 kgs. అండ్ ఇది నెత్తళ్ళ పచ్చడి అండి. అండ్ అక్కడ ఉన్నది అది మటన్ అండ్ పీతలు, బోన్లెస్ ఫిష్ అండ్ కౌన్స్ పిట్ట, మటన్ కీమా మాట. సో మొత్తం పికిల్స్ ఇవి. అండ్ ఇంకా నాటుకోడి కుక్ అవుతుంది, ప్రిపేర్ అవుతుంది. నాటుకోడి కొంచెం లేట్ పడుతుంది ప్రాసెస్ అనేది. సో ఇవన్నీ కూడా రెడీ చేసుకుని మేము ఇప్పుడు గ్లాస్ కంటైనర్స్ లోనే మాక్సిమం పచ్చళ్ళన్నీ కూడా గాజు జాడీలోనే తీసేసుకుంటాము. 1 డే అంతా స్టోర్ అయ్యాక నెక్స్ట్ డే నుంచి మళ్ళీ ప్యాకింగ్ అంతా మాకు ఓన్లీ 4-5 days కి ఇంచుమించు అయిపోతూ ఉంటాయి మాట స్టాక్. సో ఇది మా వీక్లీ పికిల్స్ ప్రిపరేషన్ అండ్ స్టోరీ ఇదంతా మాట. సో మొత్తానికి పికిల్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా మీరు ఆర్డర్ చేయడం ఒక్కటే ఆలస్యం ఉంది. అండ్ ఇప్పుడు మీరు ఆర్డర్ చేస్తే మేము వేరే కంట్రీస్ కి వెళ్లే వాళ్ళము, మాకు నిలవ ఉంటాయా అని అడుగుతారు చాలా మంది. మీకు 3 months దాకా కూడా పచ్చడి తడిచే తగలకుండా, వేరే వేరే కూరల్లో స్పూన్లు పెట్టకుండా అలా ఉంటే మీకు 3 months దాకా డైనింగ్ టేబుల్ మీద పచ్చడి అలా వదిలేసినా మీకు నిలువ ఉంటుందండి. మీకు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు. 6 to 7 months కూడా పికిల్స్ పాడవు, స్టోరేజ్ ఉంటాయి మీకు. అండ్ సో మేజర్ గా పచ్చళ్ళ గురించి అడిగే కొన్ని డౌట్స్ ఉన్నాయండి, అవి మీకు క్లారిఫై చేసేస్తాను. ఫస్ట్, ఏ ఆయిల్ వాడతారో అని అడుగుతారు. మేము డీప్ ఫ్రై చేయడానికి మాత్రం సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తాము. బట్ పచ్చడి కలపడానికి మాత్రం వేరుశనగ నూనె యూజ్ చేస్తామండి. చాలా మంది అడుగుతారు ఆ డౌట్. కొన్నాక మాత్రం ఇంకెవరు అడగరు, ఎందుకంటే పచ్చడి టేస్ట్ చేసినప్పుడు మీకు పామ్ ఆయిల్ కి వేరుశనగ నూనెకి టేస్ట్ అనేది తేడా తెలిసిపోతుంది తినేప్పుడు. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా, ఆడవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళే చెప్పేస్తారు, వాసన చూసి బట్టి కూడా చెప్పగలరు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే. సో అందులో మేము దాయడానికి ఏమీ లేదు, టేస్ట్ లో మీకే బయటపడిపోతుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసరికి అల్లం వెల్లుల్లి పేస్ట్ గురించి చాలా మంది అడుగుతారు. బయట చాలా మంది చూస్తారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ బయటికి కొనేస్తారు, వాడేస్తారు టీవీలో అయ్యి. బట్ మేము అల్లం 15 kgs దాకా అల్లం కొని వెల్లుల్లిపాయలు పేస్ట్ పడతాము. ఎందుకంటే ఇంత మీట్ కి అల్లం వెల్లుల్లి పేస్ట్ బయట కొని చేస్తే ఇంత మేము ఖర్చు, మా కష్టం ఇదంతా కూడా ఒక్క ఇంగ్రీడియంట్ వల్ల పాడైపోతుంది. బయట కొన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల టేస్ట్ ఉండదు, ఏమి ఉండదు, ఒక జిగురు ముద్దలా ఉంటుంది అంతే. సో అలాంటి ప్రొడక్ట్ మేము ఎప్పుడు వాడలేదు, వాడము. అది వాడద్దని మిగతా వాళ్ళకి కూడా సజెస్ట్ చేస్తాము. సో మా దగ్గర ఎటువంటి ప్రిజర్వేటివ్స్ ఉండవండి. అందుకే మేము ఓన్లీ 3 months మా పచ్చడి నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టి 6 months ఉంటుంది అని చెప్తున్నాము. ప్రిజర్వేటివ్స్ వేసిన వాళ్ళు అయితే 1 year కూడా ఉంటుందని చెప్తారు. బట్ మేమైతే ప్రిజర్వేటివ్స్ వేయము. మాకు లాంగ్ టైం కన్నా లాంగ్ టైం కస్టమర్స్ అవసరము. 1 year దాకా మాకు ఉంటాయి, నిల్వ ఉంటాయని చెప్తారు మీరు బయట కొనే చోట. బట్ మేమైతే 3 months మా పచ్చడి నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెడితే 6 months మాత్రమే ఉంటుందండి. ఎందుకంటే మేము ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వేయము ఇందులోకి. టేస్టింగ్ సాల్ట్ కానీ ఇంకేమైనా ఏమి వేయము మేము. సో కల్లుప్పు గ్రైండ్ చేసి పెట్టేసుకుంటాము, ఆ ఉప్పే వాడతాము. సో అందుకని ఇంకా మేము ఎటువంటి ఎక్స్ట్రా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయట్లేదు. సో ఈ గ్యారెంటీ అయితే నేను ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ డౌట్ వచ్చేసరికి
కారం గురించి మసాలాల గురించి అడుగుతారు. గరం మసాలా అండ్ కారం కూడా పర్సనల్ గా మా ఫాదరే కేర్ తీసుకుంటారు. ఎందుకంటే మాకు ఈ పచ్చళ్ళు వెజ్ పచ్చళ్ళు పెడతాము, నాన్ వెజ్ పచ్చళ్ళు పెడతాము. ఫుడ్స్ కానీ హాట్ స్నాక్స్ కి పచ్చళ్ళు అన్నిటికి కూడా మేము ఆడించుకున్న కారమే మేము ఇయర్లీ వన్స్ కారం పర్చేస్ చేసేస్తాము. కారం పర్చేసినప్పుడు కూడా మిరపకాయలు డాడీ కలర్ కి ఒక రకమైన మిరపకాయ, ఘాటుకు ఒక రకమైన మిరపకాయ కింద అలా మార్కెట్ లో సెలెక్ట్ చేసుకుని మేము స్టోరేజ్ లో స్టోర్ చేసేసుకుంటాము. సో అది మాకు ఇయర్లీ మేము 3 quarters కింద 4 quarters కింద మిరపకాయని తీసి అందులోంచి మేము ఆడించుకుని వాడుకుంటాము. అల్లం వెల్లుల్లి కారం కింద ఒకటి, పచ్చళ్ళలో పచ్చి కారం కింద ఒకటి, కూర కారం కింద ఒకటి ఆడించుకుని మేము ఇయర్లీ యూజ్ చేసుకుంటాము. ఇయర్ ఎండ్కి వచ్చేప్పటికి మాకు కొంచెం కష్టం అవుతుంది. అందుకంటే ఒక్కోసారి ఎక్కువ ఆర్డర్లు ఉన్నప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేయనంత కారం కావాల్సి వస్తుంది. మేము మళ్ళీ మార్కెట్ లోకి వెళ్ళి మిరపకాయ వేరే వాళ్ళ స్టోర్ లో దాచుకున్నా కూడా అడిగి కొనాల్సి వస్తే అలా అవుతుంది మాట మాకు. సో ప్రతి ఇయర్ మేము కోల్డ్ స్టోర్ లో దాచుకున్న మిరపకాయని మేము ఎప్పటికప్పుడు ఆడించుకుంటాం అన్నమాట 4 quarters కింద ఇయర్లీ. సో అదే మాకు పచ్చళ్ళలోకి కానీ పొడిలోకి హాట్ లోకి అండ్ మా వంటల్లోకి వాడుతూ ఉంటాము. మన దగ్గర పచ్చి కారము అండ్ వెల్లుల్లి కారం, కూర కారం కూడా అవైలబుల్ ఉంటుంది. కావాలంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఇది కారం గురించి మీరు అడిగే డౌట్. అండ్ గరం మసాలా పచ్చళ్ళలోకి వాడే గరం మసాలా గురించి కావాలి అంటే మేము ఇందాక నేను వీడియో క్లిప్పింగ్ యాడ్ చేస్తాను. ఇది నేను వేయించిందే. సో బయట నుంచి కొన్న గరం మసాలా వాడము. అండ్ ఈ రెసిపీ కూడా ఆల్మోస్ట్ నేను మా ఫాదర్ చూసుకుంటాము. 40 to 50% వర్క్ అంతా కూడా నేనే చూసుకుంటాను. కారం ఆడిచి తీసుకురావడం అనేది మా ఫాదర్ డ్యూటీ అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా అండ్ ఇంకా పచ్చడి ప్రైజెస్ గురించి కానీ ఏదైనా కావాలి అంటే కనుక సో వీడియోలో డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేయండి, ఆర్డర్ చేయండి. అండ్ ఈ వీడియోకి ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకో వీడియో కలుద్దాం. ఈ లోపల అండ్ కాకినాడలో మనకి ఇంకొక బ్రాంచ్ కూడా ఓపెన్ అయిందండి ఆల్రెడీ. ఇది వచ్చేప్పటికి మెయిన్ బ్రాంచ్. ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసరికి SRMT మాల్ పక్కన అండ్ సెకండ్ బ్రాంచ్ వచ్చేప్పటికి హంగ్రీ బర్డ్ పక్కన అన్నమాట. సో తప్పకుండా విజిట్ చేయండి. అక్కడ కూడా మన హోమ్ ఫుడ్స్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇప్పుడైతే నాన్ వెజ్ పచ్చళ్ళ గురించి ఎవరికైనా ఏదైనా ఎంక్వైరీ కావాలి అంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో మళ్ళీ ఇంకో వీడియో కలుద్దాం. అంటే బాయ్ బాయ్.